ఎఫ్సిఐకి ఇచ్చే కోటా కంప్లీట్ చేయలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారండి, ప్రత్యేకంగా కోవిడ్ వచ్చినాక ప్రధానమంత్రి గారు గరీబోళ్ళు ప్రత్యేకంగా వలసల మీద లేబర్ అయితే బీహార్ వాళ్ళు ఇక్కడికి వస్తారు, అనేక రాష్ట్రాల నుంచి ఇంకో రాష్ట్రాల కోసం పోతారు. ఇటువంటి వాళ్ళకి అందరికీ ఇబ్బంది అవుతుందని మొత్తం దేశం మొత్తం ఏడన్నా మనం ఫ్రీగా తీసుకోవచ్చు అని ఫ్రీగా ఇస్తున్నాడు. ఇక మా అయ్యా కొడుకులు కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఇద్దరు దాన్ని అందజేయండి రా అంటే ఇప్పుడు బంద్ చేసిండ్రు. ఒకటి దాన్ని అందజేసుడు కాదు కానీ దాన్ని బ్లాక్ మార్కెట్ చేస్తారు. దాన్ని బ్లాక్ మార్కెట్ చేసుకుంటా వాటికి డిమాండ్ లేకుండా చేస్తారు. గత 3 ఏళ్ళ నుంచి 4 పంటల నుంచి, 3 ఏళ్ళు కాదు, గత ఆల్మోస్ట్ 4 to 5 క్రాప్స్ నుంచి దాన్ని బ్లాక్ మార్కెట్ చేయమని ఇచ్చినారా భయ్ మీకు ఫ్రీ రేషన్? మొన్న రైస్ మిల్లర్ వచ్చింది నా దగ్గరికి, సార్ ఇది బంద్ చేయండి, కేంద్ర ప్రభుత్వం స్కీమ్ అంట బంద్ చేయాలంట, ఎందుకంటే బ్లాక్ మార్కెట్ అవుతుందట. చేసేది కేటీఆర్ కనుసన్నల్లా ఎవరెవరు ఉన్నారు, అందరు రైస్ మిల్లర్లు అంటలేను, కొందరైతే చేస్తున్నారు. మళ్ళీ ఆడ ముస్లింలే ఉన్నారు. మళ్ళా ముస్లిం పేరు మీద రైస్ మిల్ ఉంటుంది, ఆ డబ్బా ఉంటుంది, లోపల ఏముంటుంది, బట్ల అలొకేషన్ ఉంటుంది. వీళ్ళకి ఎప్పటి నుంచి వ్యవసాయం చేసారో తెలుస్తలేదు నాకు. సోషల్ మీడియాలో నేనేమని చెప్తే ఓ ముస్లిం వచ్చి పసుపు కూడా అంటాడు. వానికి పసుపు అంటే తెలుసో తెలియదు నాకు. ఇప్పుడు రైస్ మిల్లులు పెడుతున్నారు, దొంగ రైస్ మిల్లులు. అంటే ఇదే గత 3 ఏళ్ళకెళ్ళి వస్తున్నాయి ఇవన్నీ రైస్ మిల్లులు ముస్లింల పేరు మీద. మొత్తం అపేపరి వ్యవసాయము, ఉద్యోగాలు, ఈ వాటిలో ట్రాన్స్పోర్టేషన్ మొత్తం వాళ్ళకే అప్పచెప్పారు. ఇలా జిల్లాల ఈయన ఏదో ప్రొక్యూర్మెంట్ చేస్తా అంటుండు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, కూలీలు లేరు, సంచులు లేవు, ట్రాన్స్పోర్టేషన్ అందరు చూడండి. మళ్ళీ ముస్లిం సోదరులు ఏమంటారు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్. ఆ కేటీఆర్ కూడా అడిగిన ఇట్లాంటి ప్రశ్ననే మొన్న హైదరాబాద్లో పోయిన 10 రోజుల కింద పెట్టిన ప్రెస్ మీట్లో. ఈయన ఆడ రేవంత్ రెడ్డి అది ఎగరేసిండు, డ్రోను జన్వాడలో డ్రోన్ ఎగరేసిండు. లోపల కేటీఆర్ ఉన్నాడట, ఒళ్ళొల్లు ఉన్నదో తెలియదు, ఫామ్ హౌస్లో తీసిండు మొత్తం. దానికోసం రేవంత్ రెడ్డిని 4 రోజులు జైల్లో పడేసిర్రా. నాది కాదు, వాళ్ళ కేసుకు పోతే ఆ గ్రీన్ ట్రిబ్యునల్కి పోతే ఆ ఫామ్ హౌస్ నాది కాదని రాసిచ్చిండు కేటీఆర్. అది ఇల్లీగల్గా కట్టిండు, 111కి వ్యతిరేకంగా కట్టిండని. మరి నీది కాదు, రేవంత్ రెడ్డిని జైల్లో వేస్తుంది నీకు. మరి బిల్డింగ్ ఎందుకు కూలగొట్టదు? నీది కాకపోతే కూలగొట్టే. ఇల్లీగల్గా కట్టింది కదా, అంత న్యూస్లో వచ్చింది, కూలగొట్టు మరి నీది కాకపోతే. దానికి ఆన్సర్ లేదు, ఆన్సర్ ఇయ్యడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.